హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ నల్లపిల్లుల అవగాహన దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఎరుపు అంటే కొందరికి భయం. చిన్నపిల్లలు వారికంటే నయం అన్నాడు ఓ కవి. కానీ మన దేశంలో చాలా మందికి నలుపు అంటే కూడా భయమే. నలుపుని అశుభానికి సూచనంగా భావిస్తారు. కొందరు నలుపు రంగు దుస్తులు ధరించరు, నలుపు రంగు వస్తువులు వాడరు. అంతటితో ఆగిపోకుండా ఆ రంగుని జంతువులకు కూడా ఆపాదించరు. పిల్లల్లో నల్ల పిల్లులు వేరయ్యా అని నల్ల పిల్లి అంటే చాలా అశుభంగా భావిస్తారు. మనం దారిలో వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే అశుభమని చాలా మంది నమ్ముతారు. ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే ఆగిపోతారు. కాసేపు కూర్చొని లేచి మళ్ళీ బయటకి వెళ్తారు. ఇక నల్ల పిల్లి అయితే చెప్పనక్కర్లేదు, అశుభం రెట్టింపు అవుతుందని అర్థం. పిల్లి ఎప్పుడు యజమాని శ్రేయస్సు కోరదు. పిల్లికి విశ్వాసం ఉండదు. ఎవరు పోషిస్తారో వారికి మేలు జరగాలని పిల్లి కోరుకోదు. కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చూడదు అనుకుంటుంది. అది మంచి వ్యక్తిత్వం కాదు. పిల్లి ఏ సందర్భంలోనూ ఎప్పుడూ మంచిది కాదు. పిల్లులు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. ఇంట్లో పిల్లిల్ని పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. దారిలో ఎదురుగా పిల్లి ఎడమ నుండి కుడివైపు కదిలితే అశుభం, అదే కుడి నుండి ఎడమవైపు తిరిగితే శుభం. పిల్లి ఏడుపు కూడా అశుభం. పనిలో ఆటంకం కలుగుతుంది. రెండు పిల్లులు పోట్లాడుకుంటుంటే ఆ ఇంట్లో కూడా పోట్లాటలు కలహాలు ఏర్పడతాయి. ఇవన్నీ పిల్లుల గురించి మనం సమాజంలో ఉన్న అపోహాలు. ఇక నల్ల పిల్లి గురించి వీటన్నింటినీ రెట్టింపు చేసుకోవాలి, ఎందుకంటే అది నల్లగా ఉంది కాబట్టి. నల్లపిల్లి గురించి మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో విపరీతమైన మూఢనమ్మకాలు అల్లుకొని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అపఖ్యాతి పాలైంది నల్లపిల్లి. పూర్వకాలంలో ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్నప్పుడు రాత్రిపూట చీకట్లో చిన్న లాంతర్లు దీపకాంతిలో ఈ బండ్లు ప్రయాణం చేసేవి. ఆ సమయంలో ఎదురుగా నల్లపిల్లి వస్తే ఆ చీకట్లో దాని శరీరం కనిపించకుండా కళ్ళు మాత్రమే మిలమిలా మెరుస్తూ కనిపించేది. వాటిని చూసి ఎడ్లు, గుర్రాలు భయపడి ఆగిపోయేవి. పిల్లి పక్కకు జరిగిన తర్వాత ముందుకు సాగేవి. ఇలా నల్లపిల్లిని చూసి బండ్లు ఆగిపోవడం, రాను రాను పగుల్లో కూడా పిల్లిని చూసి బండి ఆపేయడం, అలా పిల్లి పట్ల దురభిప్రాయము ఏర్పడింది అనేసి చెప్పాలి. పిల్లులు ఆకలి కోసమో, తోటి పిల్లులతో సంఘర్షణ కోసమో, సంభోగం కోసమో వింత శబ్దం ఏడుస్తూ ఉంటాయి. అది వాటి వ్యవహారం. మనకు పిల్లి భాష వస్తే ఇది చక్కగా అర్థమవుతుంది. అసలు నాకు తెలిసిన జంతువుల భాష మనకు వచ్చి ఉంటే ఈ గొడవ ఉండేదే కాదు. అంతేకాని వాటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదము, అపాయము లేదు. మనుషులు ఎదురైతే ఎలాగో పిల్లులు ఎదురైనా, నల్లపిల్లి ఎదురైనా అంతే. అది కూడా మనలాగే ఓ ప్రాణే కదా. మరి తమాషా ఏంటంటే పిల్లులపై ఉన్నట్టుంటి సామెతలు ఎక్కడ ఉండవు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి భిక్షం పెట్టని తల్లి, పని లేని వాడు, పిల్లి తల గొరిగినట్లు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, పిల్లి శాపలకు ఉట్ల తెగుతాయా, పిల్లి వలస తిప్పినట్లు, పిల్లి లేనప్పుడే కలుగు నుండి ఎలుకలు బయటకు గంతులేసినట్లు, ఇవన్నీ పిల్లిపై సామెతలు. ప్రపంచవ్యాప్తంగా ఈ నల్ల పిల్లిలపై ఉన్న మూఢనమ్మకాలను తిరస్కరించేలా పిల్లుల కోసం కూడా కొన్ని దినాలు జరుపుకుంటున్నారు తెలుసా? ఆగస్టు 17న ప్రపంచం నల్లపిల్లుల అవగాహన దినోత్సవం జరుపుకుంటుంది. అదేవిధంగా అక్టోబర్ 27న జాతీయ నల్లపిల్లి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చాలా మంది పిల్లులు పెంచుకుంటున్నారు, నల్ల పిల్లిని కూడా పెంచుకుంటున్నారు. పిల్లులు మనుషులతో కలిసి బతుకుతున్నారు. క్రీస్తుపూర్వం 2007 నాటికే పిల్లులు మనుషులతో మచ్చికలలో ఉన్నట్టుగా చరిత్ర చెబుతుంది. పిల్లుల పట్ల, నల్ల పిల్లుల పట్ల అవగాహన పెంచుకుందాం, భయాలు తొలగించుకుందాం. మనం వెళ్తున్న దారిలో నల్లపిల్లి ఎదురొస్తే అశుభమని చాలా మంది నమ్ముతారు. అందుకే ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే వెంటనే ఆగిపోతారు.
కాసేపు కూర్చొని మళ్ళీ లేచి బయలుదేరతారు. ఇదంతా మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. విదేశాల్లో మాత్రం చాలా మంది పిల్లలను ఇళ్లలో ప్రేమగా పెంచుకుంటున్నారు. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది. అదే వేరే విషయం. అయితే చాలా వరకు ప్రజలు పిల్లి ఎదురుపడటాన్ని అశుభంగానే పరిగణిస్తారు. కొందరు పండితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిల్లి శుభమా అశుభమా? పురాతన విశ్వాసాల ప్రకారం పిల్లులు ఇంటి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. పిల్లి ఎడమ నుంచి కుడివైపుకు కదిలితే అశుభం, కుడి నుంచి ఎడమవైపుకు కదిలితే శుభం సూచకం. ఇలా ఉన్న భ్రమలు ప్రజల్లో ఉన్నారు. ఇక పిల్లి ఏడుపు కూడా అశుభంగా పేర్కొంటారు. ఇలాంటి అనేక అపోహలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. ఇప్పటి వరకు ప్రపంచ నల్ల పిల్లుల అవగాహన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 17న ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తన పనేదో తాను చూసుకునే ఓ కుర్రాడు చదువుకోలేనని నిస్సహాయతో స్నేహితుడి ప్రాణాలు తీయడం చూసి తట్టుకోలేకపోతాడు. తమలాంటి పేదవాళ్లందరికీ విద్యను అందించేందుకు దొంగగా మారతాడు. తన బాధ్యతను నిర్వర్తించి జెంటిల్మెన్ అనిపించుకున్నాడు. ఒక అమాయకమైన అబ్బాయి కళ్ల ముందే తన చెల్లెల్లి మరణాన్ని చూస్తాడు. దానికి కారణం వ్యవస్థలోని లోపాలేనని తెలుసుకుంటాడు. వాటిని సరిదిద్దుకునేందుకు నడుము బిగిస్తాడు. అపరిచితుడుగా మారి అందరినీ పరుగులెట్టిస్తాడు. భారతీయుడు తరిమి కొడితే ఒకే ఒక్కడు రాజకీయ వ్యవస్థనే ప్రక్షాళన చేశాడు. శివాజీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తే రోబో కూడా మనిషిగా మారి మానవత్వాన్ని పంచుతాడు. ఈ అద్భుతాలన్నీ శంకర్ సినిమాలో జరుగుతాయి. ఆయన సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఆయన మనసులతో కథలు రాస్తారు, మైండ్ పెట్టి వాటిని తెరకెక్కిస్తారు. క్రియేటివిటీకి ఇంటెలిజెన్స్ మిక్స్ చేసి మేకింగ్తో మనసులు దోచుకుంటాడు. అందుకే ఇండియన్ సినిమా రంగంలో శంకర్ది ఓ స్పెషల్ ప్లేస్. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నిధి అగర్వాల్ 1993 ఆగస్టు 17న హైదరాబాద్లో జన్మించింది. 2017లో మున్నా మైకల్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ నటించిన మిస్టర్ మజ్నులో కనిపించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ మూవీలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది. తమిళంలో ఈశ్వరన్ భూమి సినిమాలో నటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నిధి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ బ్యూటీ రాజసా మూవీలో ప్రభాస్ సరసన నటిస్తోంది. నిధి అగర్వాల్ బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. కథక్, బెల్లీ డాన్స్ తో కూడా నిధికి ప్రావీణ్యం ఉంది. శ్రద్ధ ఆర్య భారతదేశం చెందిన సినిమా, టెలివిజన్ నటి. శ్రద్ధ ఆర్య 1987 ఆగస్టు 17న న్యూఢిల్లీలో జన్మించారు. శ్రద్ధ ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో నిశ్శబ్దతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2007లో గొడవ సినిమాతో తొలికిలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్ధ ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. దీని తర్వాత రోమియో, కోతిముఖ లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది శ్రద్ధ. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది శ్రద్ధ ఆర్య. అయితే ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆమె బాలీవుడ్ లో చివరిసారిగా రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో మెరిసింది. అయితే వెండి తెర పెద్దగా ఆచి రాకపోయినా బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. దిశ వకాని గుజరాత్ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, టీవీ, సినిమా నటి. తారక్ మెహతా కా ఉల్టా చష్మా అనే సీరియల్లో దయా జెఠాలాల్ గడ పాత్రలో నటించి పేరు పొందింది. దిశ వకాని ఆగస్టు 17 గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్లోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. గుజరాతీ నాటక రంగం ద్వారా నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి కమల్ పటేల్ వర్సెస్
ధమాల్ పటేల్, లాలీ లీలా వంటి నాటకాల్లో నటించింది. దేవదాస్, జోధా అక్బర్ వంటి హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది. 2008లో సోనీ సబ్ టీవీలో వచ్చిన తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్లో దయా జేఠాలాల్ గడా అనే ప్రధాన పాత్రను పోషించింది. 2017 సెప్టెంబర్లో ప్రసూతి సెలవుపై వెళ్లి మళ్లీ ఆ సీరియల్లో నటించలేదు. షో నుండి నిష్క్రమించిన తర్వాత మళ్లీ ఎప్పుడూ టెలివిజన్ లేదా సోషల్ మీడియాలో కనిపించలేదు. సుప్రియా పిల్గావ్కర్ రుషితా భట్ భారతదేశం చెందిన సినిమా అండ్ టెలివిజన్ నటి. ఆమె నటుడు సచిన్ పల్గావ్కర్ ను వివాహం చేసుకుంది. సుప్రియా 1967 ఆగస్టు 17న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె మరాఠీ సినిమా నవ్రీ మైల్ నవ్ర్యాల షూటింగ్లో తన భర్త సచిన్ పిల్గావ్కర్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరు 1985లో వివాహం చేసుకున్నారు. సినీ నటి శ్రియా పిల్గావ్కర్ వారికి ఏకైక సంతానం. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.